ఇదే విధానంలో ప్రారంభం నుండి మనం వెళ్దాం. ఇంతమంది చాలా దూరం నుండి వచ్చి కూర్చున్నారు కాబట్టి చాలా దూరంగా లోతుగా ఉన్న దేవుని వాక్యాన్ని మొదట మీతో పంచుకుంటాను. మొదట మన ఆత్మీయ జీవితానికి కావలసిన స్థిరత్వాన్ని పొందుకుందాం. అవును, మనమందరం ఇంత విశ్వాసంగా ఇంత భక్తిగా కొనసాగుతున్నామే, ఎక్కడికి వెళ్ళాలని ఈ ప్రయత్నం అంతా సాగుతుంది? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళి సంఘం ఏం చేస్తుంది? గడిచిన 19 సంవత్సరాలుగా నేను ఈ సందేశాన్ని అనేక వేదికల మీద చెప్పాను. ఇంకా ప్రపంచానికి తెలియకుండా చాలా చోట్ల మిగిలిపోయి ఉంది. అందుకే మరలా ఇంకొకసారి నేను ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను. మీకు తెలుసా, మనం పరలోకానికి వెళ్ళి ఏం చేస్తాం? పెద్దలందరూ అన్నారు, మనం పుట్టక ముందు నుంచి సంఘంలో ఒక విశ్వాసం ఉంది. ఏమిటంటే, మనం పరలోకానికి వెళ్ళి నిత్యము దేవుణ్ణి స్తుతి చేస్తాము అని. పరలోకానికి వెళ్ళి నిత్యము దేవుణ్ణి స్తుతిస్తాము అని అన్నారు. నిజమే, మనం దేవుణ్ణి స్తుతిస్తాం. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, స్తుతి చేయడానికే మనం పరలోకానికి వెళ్ళట్లేదు. స్తుతి చేయడానికే పరలోకం వెళ్ళట్లేదు. మీకు తెలుసా, పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి స్తుతి చెయ్యరు. నేను దేవదూతలు స్తుతి చెయ్యరు అనలేదు. మీకెవరికైనా అలా సగం సగమే వినే అలవాటు ఉంటే ఈ సభ మిమ్మల్ని శుద్ధి చేయునుగాక. సంగతి పూర్తిగా వినకుండా ప్రత్యుత్తరం ఇస్తే అది మూఢత్వం. సంగతి పూర్తిగా వినకుండానే ఒక అభిప్రాయానికి వస్తే అది అజ్ఞానం. ఎప్పుడైనా సరే చెప్పేవాడి మాటే కాదు, వాడి ఉద్దేశాలను కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాకే మనకు ఒక అభిప్రాయం రావాలి. అలాంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు స్నేహితుడవుతాడు. అవును, మాటలు విని అభిప్రాయపడితే సరిపోదు, అభిప్రాయం కూడా తెలుసుకోవాలి, ఉద్దేశాలు తెలుసుకోవాలి. ఉద్దేశాలు తెలుసుకోకపోతే ప్రతి మాట అపార్థం అయిపోతూ ఉంటుంది. ఒకరోజు ఒక ప్రాంతానికి నేను వెళ్ళాను, అది మహారాష్ట్ర. అక్కడ నేను ఒక పెద్దాయన్ని కలిసి జాగ్రత్త అని చెప్పాను. ఆ ప్రాంతంలో జాగ్రత్త అంటే వార్నింగ్ ఇచ్చినట్టంట. నాకు తెలీదు. వాళ్ళు చాలా తక్కువ చదువుకొని ఉన్నవారు ఆ ప్రాంతంలో ఉన్నారు. చాలా వెనకబడిన ప్రాంతం, ఒక పల్లె గ్రామం. నేను జాగ్రత్తగా ఉండు పెద్దాయన అని చెబితే అతడు వెంటనే సీరియస్ అయిపోయాడు. సీరియస్ అయిపోయి 10 మందిని గట్టిగా అరిచి పిలిచాడు. ఆయనకు సరిగ్గా కళ్ళు కనబడవు. వీడెవడో నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అని చెప్పి మరలా వారికి నా ఉద్దేశం చెప్పాను. కాదు, వయసులో పెద్ద ఆయన కదా, సువార్త చెప్పాను. సరే, అదే దారిలో వెళ్తూ వెళ్తూ ఈయన కనబడ్డాడు. ఈయనకు కూడా కొన్ని మాటలు చెప్పి జాగ్రత్త అన్నాను, బాగుండమని అన్నాను. కళ్ళు కనబడవు కదా, అదే నా ఉద్దేశం అన్నాను. అప్పుడు ఆ ప్రాంత ప్రజలకు అర్థమైంది, కొన్నిసార్లు మనం మాట్లాడే మాట ఎదుటివాడు సరిగ్గా వినకపోయినా సరే అది వివాదం అయిపోతుంది. అందుకే భక్తుడు అంటారు, వారు నా ప్రతి మాటను అపార్థం చేయుచున్నారు అని. అలాంటి వారు ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువైపోయారంటే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే విషయం ఇది. అవును, వస్త్రధారణను బట్టి ట్రోల్ చేస్తుంటారు. తమకు నచ్చిన దాంట్లో ఎవరైనా కొనసాగితే ఓర్వలేరు. ఎదుటివాడిని కూడా వీడికి నచ్చినట్లే ఉండమని తీర్పు తీర్చేవారు ఎక్కువైపోయారు. ప్రతిదాన్ని తప్పుబట్టేవారు ఎక్కువైపోయారు. మీకు విషయం తెలుసా, భక్తిలో ఎదగడం, ప్రేమలో నిలుచుండడం, సువార్తను కొనసాగించడం, ఆత్మలను రక్షించడం, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా బ్రతకడం, ఇది చాలా ప్రాముఖ్యమైనది, మొదట చేయవలసినది. ఆ తర్వాత మిగతా విషయాలు వాటికవే సరిచేయబడతాయి. అందరూ పూర్తి సమర్పణ కలిగి ఉండరు. అలా ఉండాలని కోరుకోవడం కూడా వివాదానికి కారణమవుతుంది. ఎందుకో తెలుసా నేను ఈ మాట అన్నాను? సంఘ శరీరంలో అందరూ తల కాలేరు, అందరూ చేతులు కాలేరు. కొందరు కాళ్ళ స్థానంలో మిగిలిపోవలసి వస్తుంది, లేకపోతే సంఘానికి కాళ్ళు ఉండవు. కాబట్టి కొందరు సంపూర్ణ సమర్పణలో ఉండలేరు. తమకు నచ్చినట్లు కూడా బ్రతుకుతారు, దేవునికి నచ్చినట్లు కూడా ఉంటారు. అంత మాత్రాన వారికి పరలోక రాజ్యం లేదని కాదు, వారు వాక్య విరోధులని కాదు, వారు దేవునికి విరుద్ధంగా ఉన్నారని కాదు. భక్తిలో కొంచెం వారికి భక్తిహీనత ఉంది. మీ మాటలు వినబడుతున్నాయి పదే పదే, అందుకని
భక్తిలో కొంచెం భక్తిహీనత ఉంది. అందుకే వారు అన్నింటిలో సమర్పించుకోలేరు. అది వారి బలహీనత అని భావించి వారిని దూషించడం కంటే సాధ్యమైతే ఇంకా వారిని ప్రార్థనాపరులుగా చేయడానికి మన ప్రేమను, సహనాన్ని, సహవాసాన్ని పెంచితే మంచిది. సింపుల్గా అనేస్తాం కదా, ఆవిడ వస్త్రధారణ, ఇదిగోండి ఆవిడ బంగారం వేసుకుంది, ఇదిగోండి ఆవిడ అలంకరించుకుంది అని చెప్పేసి ద్వేషించి దూషించేస్తుంటాం. ఒకటి మాత్రం నిజం, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కువ అనుకూలంగా ఉంటారో వారు పరలోకంలో ఎక్కువ బహుమానాన్ని కూడా పొందుతారు, ఎక్కువ మహిమను కూడా పొందుతారు. ఒకవేళ అలా ఉండలేకపోతే వారి బహుమానం తగ్గుతుంది, వారి మహిమ కూడా తగ్గుతుంది. ఒక పద్ధతిని ఖండించాల్సి వస్తే మనిషిని ఖండించొద్దు, పద్ధతిని మాత్రమే ఖండిద్దాం. ఒకవేళ వారి మనస్సు పరిశుద్ధాత్మ దేవుని వలన హెచ్చరించబడితే దానివల్ల మారుతారు. మారలేదు అంటే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరత కూడా మనకు లేదు. వారి స్థానం సంఘ శరీరంలో ఎక్కడో చోట ఉంటుంది. ఇలా అందరం అన్నిటిని సరిగ్గా తూకం వేసినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు చివరిగా ఈ చివరి దినాల్లో ఒక నూతన ఉజ్జీవాన్ని కలిగించగలుగుతాడు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఈ ఐక్యత కేవలం మనుషులు కలిస్తే సరిపోదు, మనస్సులు కూడా గలవాలి. నిన్నటి రోజు నేను ఒక వచనం చెప్పాను, ఎఫెసీ పత్రిక 4:11. ఆ వచనం ప్రకారంగా మనం అందరం ఒక్క విశ్వాసంలోనికి రావాలి, అందరం ఒక్క అభిప్రాయం మీదకి రావాలి. దానికి పరిశుద్ధాత్ముడు తప్ప ఇంకెవ్వరూ సహాయం చేయలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకు అలాంటి సహాయం చేయగలడు. ఆయన తప్ప ఇంకెవరు మనల్ని కలపలేరు. ఎందుకంటే మినిస్ట్రీస్, చర్చెస్, వాటి పేర్లు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. అందరం ఏ డినామినేషన్లో ఉన్నామో అలాగే ఉంటాం. కానీ మన విశ్వాసాలు మాత్రం పరలోకానికి అనుకూలంగా, పరిశుద్ధాత్మకు అనుకూలంగా మారిపోవాలి. దేవుడు కోరుకునేది కూడా మన మినిస్ట్రీ పేర్లు మార్చుకోమని కాదు, డినామినేషన్ల పేర్లు మార్చుకోమని కాదు, మన ఆలోచన విధానం, మన విశ్వాసాన్ని మార్చుకోమని ఆయన కోరుకుంటున్నాడు. అందుకు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నటువంటి విశేషం, నేను మీకు చెప్పబోతున్నటువంటి సంగతి మీ జీవితకాలం మొత్తానికి మీరు ఎప్పటికీ రుణం తీర్చుకోలేనంత ఉన్నతమైనది కూడా. పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత కేవలం స్తుతి మాత్రమే చెయ్యం. ఎందుకంటే అక్కడున్న దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి స్తుతి చేయడం లేదు. అందరూ కలిసి ఒకేసారి స్తుతి చేయడం లేదంటే దాని అర్థం ఏమిటంటే వారు వేరు వేరు సమయాల్లో స్తుతి చేస్తున్నారు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు దేవదూతలను అనేక వందల వేల గుంపులుగా విడదీసి పెట్టాడు. అందరూ ఒక గుంపు కాదు, దేవదూతలందరూ ఒక గుంపుగా లేరు. దేవుడు దేవదూతలను అనేక వందల వేల గుంపులుగా సపరేట్ చేసి పెట్టాడు. ఇప్పుడు మీలో ఒక ఆలోచన రావచ్చు, కిరణ్ పాల్ గారు, ఎక్కడుంది బైబిల్లో ఆ మాట? ఆయన అందరినీ సపరేట్ చేశాడని, దేవదూతల్ని అనేక గుంపులుగా చేశాడని బైబిల్లో ఎక్కడుంది అని ఒకవేళ మీకు ఏమైనా ప్రశ్న వస్తే, ఆలోచన వస్తే, అయితే ఒకటి గుర్తించండి, ప్రతి విషయం బైబిల్లో డైరెక్ట్గా స్పష్టంగా లేదు, నిగూఢంగా రాయబడ్డాయి. కొన్ని విషయాలు మనమే గుర్తుపట్టేటట్లుగా రాయబడ్డాయి. మనం నిజంగా యథార్థమైన మనసుతో చదివితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆలోచన ఇచ్చి బైబిల్లోని ప్రతి మాట అర్థమయ్యేటట్లు చేస్తాడు. అందుకే ఆయన ఆలోచనకర్త. డైరెక్ట్గా బైబిల్లో దేవదూతలను దేవుడు అనేక గుంపులుగా చేశాడు అనే మాట డైరెక్ట్గా లేదు, కానీ గుర్తించడానికి కొన్ని సంగతులు బైబిల్లో ఉన్నాయి. మీరే చెప్పండి, ఆయన సైన్యాధిపతియా, సైన్యములకు అధిపతియా? అంటే ఒక సైన్యమా, అనేక సైన్యాలా? ఇప్పుడు చెప్పండి, ఒక గుంప, అనేక గుంపులా? చూసారా, జవాబు మీ దగ్గరే ఉంది. అంత మాత్రమే కాదు, పరలోక సైన్య సమూహాలు అని అంటాం. సమూహము కాదు, పరలోక సైన్య సమూహములు, బహువచన పదం. అందుకే సున్నైనను పొల్లైనను పోకుండా సరిగ్గా జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలించుకోవడం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, దేవదూతలందరూ ఒక గుంపేనా, అనేక గుంపులుగా ఉన్నారా? అనేక గుంపులుగా ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? పరలోకం అది ఒక రాజ్యం. ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి, ఎన్నో పనులు జరుగుతున్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. మీకు తెలుసా, పరలోకం ఒక్క రాజ్యం కాదు, అనేక రాజ్యాల మిళితమై ఉన్న సామ్రాజ్యం. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు.
ఆయన చక్రవర్తి అంటే పరలోకం కింద అనేక రాజ్యాలు కూడా ఉన్నాయి అని అర్థం. చాలా పనులు ఉన్నాయి. దేవదూతలు ఎవరు అక్కడ ఖాళీగా లేరు. మీరు చెప్పండి, గాబ్రియేలు దూత పనేమిటి? గాబ్రియేలు దూత పనేమిటి? ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, వర్తమానం, సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. మీకాయేలు దూత పనేమిటి? సైన్యాన్ని సిద్ధపరుస్తుంటారు యుద్ధం కొరకు. ఇలా ప్రతి దేవదూత, ప్రతి గుంపు అనేక బాధ్యతలు కలిగి ఉన్నారు. నేను త్వరగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. దేవదూతలు ఎవ్వరూ ఖాళీగా లేరు, అందరూ పనిచేస్తున్నారు, అందరూ బాధ్యతల్లో ఉన్నారు. చివరికి ఇప్పుడు భూమి మీద కూడా చాలా మంది దేవదూతలు పనిచేస్తున్నారు. 91వ కీర్తన 11వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట ఉంది. చూస్తారు ఒకసారి. 91వ కీర్తన 11వ వచనం. ఒకటి చదువుతున్నారు, అందరు గమనించండి మైక్లో. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఈ మాట విన్నారా? ఇప్పుడు చెప్పండి, దేవదూతలు ఈ భూమి మీద పనిచేస్తున్నారు కదా. మీ చుట్టూ దేవదూతలు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరి చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఇప్పుడు వారిని అడుగుదాం, దేవదూతలారా మీరు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తారని బైబిల్లో ఉంది కదా. పరలోకంలో మానక స్తుతి జరుగుతుందని ఉంది కదా. మీరేమిటి భూమి మీదకి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే వారు ఏం చెప్తారు? అవును, మేము స్తుతి చేస్తాం. మా దినం తటస్థించినప్పుడు పరలోకానికి వెళ్ళి స్తుతి చేస్తాం. ఆ దినం అయిపోయిన తర్వాత దేవుడు మాకు అప్పగించిన బాధ్యతల్లో మేము ఉంటాం అని చెప్తారు. దేవదూతలను దేవుడు ఖాళీగా ఉంచలేదు. అందరూ దేవునికి సహకారులై, సేవకులై ఆయన అప్పగించిన పనులు, బాధ్యతలన్నిటిని నిర్వర్తిస్తూ వారికి ఒక దినం నిర్ణయించాడు. ఆ దినము మాత్రమే దేవదూతలు స్తుతి చేస్తారు. మీ అందరికీ గొలుసు ప్రార్థన తెలుసా? చైన్ ప్రేయర్. ఈ గొలుసు ప్రార్థనలో గుంపులు మారుతుంటాయి కానీ ప్రార్థన ఆగదు. సరిగ్గా అంతే, పరలోకములో స్తుతి ఆగడం లేదు, కానీ దేవదూతల గుంపులు మాత్రం మారుతున్నాయి. ఒక దినం తటస్థించినప్పుడు వారు వచ్చి స్తుతి చేస్తారు. వీరి దినం అయిపోగానే వేరే గుంపు వస్తారు. ఇలాగూ పరలోక రాజ్యంలో స్తుతి ఆగడం లేదు. దేవదూతలు మాత్రం గుంపులు గుంపులుగా వారి దినములను లెక్క చొప్పున మారుతూ ఉన్నారు. ఇదే మాట మనకు యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. వారికి దినం తటస్థించినప్పుడు పరలోకానికి వచ్చారని, దినం తటస్థించినప్పుడు వారు దేవుని స్తుతిస్తున్నారని రాయబడింది. మనము కూడా చూడండి, వారం అంతట్లో పనులు చేసుకొని ఒక దినం తటస్థించగానే మందిరానికి వస్తాం. ఏమిటది? ఆదివారం. మిగతా రోజులు తిరిగి మన బాధ్యతల కొరకు, మన పనుల కొరకు మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని ప్రజ, పరలోక రాజ్యానికి వెళ్ళి కేవలం స్తుతి మాత్రమే చెయ్యం మనం. దేవుడు దేవదూతలకు బాధ్యతలు, పనులు అప్పగించినట్లు సంఘానికి కూడా దేవుడు బాధ్యతలు అప్పగించబోతున్నాడు పరలోక రాజ్యంలో. ఆమేన్. బిగ్గరగా స్తుతి చేద్దామా? పరలోక రాజ్యంలో దేవుడు సంఘానికి కూడా బాధ్యతలు ఇవ్వబోతున్నాడు. ఎలాంటి బాధ్యతలో తెలుసా? దేవదూతలు చేసే పనులు కావవి. సాక్షాత్తు దేవుడు మాత్రమే చేయగలిగిన గొప్ప బాధ్యతలని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎలాంటివి ఆ బాధ్యతలు? 1-2 చూపిస్తాను చూడండి, సమయాన్ని బట్టి 1-2 చూపిస్తాను. మొట్టమొదటిది కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు గమనించి చూడండి ఒకసారి. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా అంట. ఈ మాట విన్నారా? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత స్తుతి మాత్రమే కాదంట, దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం పొందబోతున్నాం. మీరు చెప్పండి, తీర్పు తీర్చడం ఒక రోజులో అయిపోతుందా? అయిపోతుందా? లేదు. పూర్వాపరాలు పరిశీలించాలి. ఇరువురి వాదనలను జాగ్రత్తగా వినాలి. ఆ తర్వాతే తీర్పు తీర్చడం జరుగుతుంది. కాబట్టి సంఘం అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూతలకు తీర్పు తీర్చబోతుందంట. విచిత్రం చూడండి, మన తోటి వారికే న్యాయంగా తీర్పు తీర్చడం రాదు. మన తోటి వారికే న్యాయంగా తీర్పు తీర్చడం రాదు. ఒకడు సిద్ధాంతాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, ఒకడు ఒక లేఖనాన్ని బట్టి తీర్పు తీర్చేస్తాడు, ఒకడేమో తన స్వభావాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు, ఒకడు తనకేమర్థమైందో తన ఆలోచన విధానాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు భక్తి ఎలా అవుతాయి? ఒకనికి తీర్పు తీర్చడానికి అన్ని కోణములలో సమన్యాయంగా ఆలోచించే
ప్రభువు వలె, ప్రభువుకు కలిగిన అదే మనసు మనం కలిగిన రోజున మనల్ని మనం మొదట విమర్శించుకుంటాం, ఆ తర్వాత మిగతా వారిని గురించి ఆలోచిస్తాం. మన కంట్లో చాలా పెద్ద దూలం పెట్టుకుని ఎదుటివాని కంట్లో నలుసునే దూలంగా చూపించేటువంటి వికృతమైనటువంటి చేష్టలు ఈరోజు భక్తిలో కొనసాగుతున్నాయి. పైగా దాని పేరు నీతి అంట. ఒకరిని ఖండించడం, ఒకరిని అవమానించడం నీతి కాదు, అది దేవుని సేవ కాదు. మనల్ని మనం అవమానించుకొని మనల్ని మనం నిందించుకున్నప్పుడు సాతానుకు సంతోషం కలుగుతుంది. దేవుడు దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన స్నేహితుడిగా మారి సత్యం నుండి సర్వసత్యంలోనికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. దానికి పూర్తి విరుద్ధంగా నేటి భక్తి కొనసాగుతుంది. ఆనాటి దినాల్లో చాలా గొప్ప భక్తి చేస్తున్నటువంటి శాస్త్రులు, పరిచయులు కూడా, చాలా నీతిగా బ్రతుకుతున్నటువంటి వారు కూడా దేవుని మనసును గుర్తించలేకపోయారు. ప్రతి ఒక్కరిని తీర్పు తీరుస్తూ అన్యాయంగా మాట్లాడడం వారికి ఆనవాయితీగా వచ్చింది. కానీ ప్రభు ఏమన్నారు తెలుసా? మీరు ఎవరికి నీ వేలు చూపును బట్టి తీర్పు తీర్చొద్దన్నాడు. మీరు ఎలా తీర్పు తీరిస్తే మీకు అలాంటి తీర్పే తీర్చబడుతుందన్నారు. చూడండి, మన తమ్ముడు గురించి ఆలోచించినట్టు, మన చెల్లి గురించి ఆలోచించినట్టు, మన ఇంటి వారిని గురించి ఆలోచించినట్టు ఇంకొకరి గురించి ఆలోచించాం. ఎవరైనా మీ తమ్ముడినో మీ చెల్లినో తప్పుగా అనుకున్నప్పుడో లేదా అవమానించి నిందించినప్పుడో మీరు ఏమంటారు తెలుసా? అసలు ఏం జరిగిందంటే అని కారణం చెప్పాలనుకుంటారు. సరిగ్గా అలాంటి పరిస్థితి ఎదుటివాడికి జరిగితే వాడి కారణం ఏమిటో నువ్వు తెలుసుకోవాలనుకో. 10 మందితో విచ్చలవిడిగా మాట్లాడేస్తుంటావు. అక్కడికే అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే నీకు దూరంగా నిలబడడం ప్రారంభిస్తాడు. అవును, నీ భక్తిని బట్టో, నీ పరిశుద్ధతను బట్టో, నీ నీతిని బట్టో ఆయన ముందుకు వస్తున్నాడు అనుకుంటున్నావేమో. లేఖనాన్ని నువ్వు అనుసరించిన ప్రతిసారి ఆయన నీతో జతపడాలనుకుంటాడు. లేఖనానికి విరుద్ధంగా ఉంటే నువ్వు శాస్త్రుల నీతి భక్తిని కొనసాగిస్తున్నట్లే. వారు కూడా చాలా పరిశుద్ధంగా నీతిగా ఉన్నా సరే లేఖనానికి విరుద్ధంగా తమ భక్తి కొనసాగింది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వేదిక మీద నుంచి మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. మీరు పరలోకానికి వెళ్ళి కేవలం స్తుతి మాత్రమే కాదు, ఉన్నతమైన బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. మొట్టమొదటిది దేవదూతలకు తీర్పు తెచ్చిపోతున్నారు. ఇంకొక మాట మనందరికీ తెలిసిందే, మనం ఆయనతో కలిసి యుగయుగములు ఏలబోతున్నామంట. యుగయుగములు రాజ్యం చేయబోతున్నాం. దేవదూతల మీద మనం అధికారం చేయబోతున్నాం. మనం ఎలా చెబితే దేవదూతలు అలాగ వినబోతున్నారు. మూడో విషయం, మనం బోధ చేస్తే దేవదూతలు కూర్చొని నేర్చుకోబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట నన్ను అననివ్వండి, దేవదూతలకు ఇప్పటికీ దేవుని గూర్చిన జ్ఞానం పూర్తిగా తెలియదు. దేవుని గూర్చిన జ్ఞానం లేదనలేదు, దేవుని గూర్చిన జ్ఞానం వారికి పూర్తిగా తెలియదు. దేవుని గూర్చిన అవగాహన లోపం వారికి ఉంది. ఇప్పటికీ దేవదూతలకు చాలా విషయాలు ఇంకా అర్థం కావట్లేదు. వారు డైలమాలో ఉన్నారు ఇంకా. అందుకే చూడండి, వారిలో ఇంకా అల్ప విశ్వాసమే కాదు, అవిధేయత కూడా ఇంకా అలాగే ఉంది. ఈ కారణం చేత ఆయన దేవదూతల్ని నమ్ముటలేదు అని కూడా లేఖనంలో రాయించుకున్నాడు. వారికి లేని భాగ్యాన్ని వారికి ఇవ్వడం సాధ్యం కాని పరిచర్యను మనకిచ్చాడు ఆయన. దేవదూతలను ఆయన ఇంకా నమ్మడం లేదు. వారిలో ఇంకొంత అవిధేయత కూడా ఉంది, వారిలో ఇంకొంచెం అజ్ఞానం కూడా ఉంది. దాన్ని సవరించడానికి, సరి చేయడానికి మనల్ని సంపూర్ణ జ్ఞానులుగా మారుస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, మనం దేవదూతలకు బోధ చేయబోతున్నాం. ఏమని బోధ చేస్తారు దేవదూతలకి? సరే, అసలు ఈ మాట ఎక్కడుంది బైబిల్లో? ఇన్ని వందల సంవత్సరాల నుంచి బైబిల్ మన చేతుల్లోనే ఉంది కదా. దేవదూతలకు మనం బోధ చేయబోతున్నాం అనే మాట బైబిల్లో ఎక్కడుంది? మీరు ఎన్నోసార్లు చదువుంటారు కానీ ఈ ఉద్దేశంతో దాన్ని చూసుండరు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-10 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ రాయబడి ఉంటుందన్నమాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి. ఈ మాట విన్నారా? పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా దేవుడు తన యొక్క నానావిధ జ్ఞానం ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాడంట. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు ఎవరు బోధ చేయబోతున్నారు? చెప్పండి, ఇలా చేయబెట్టుకొని నేను అని. ఎవరు బోధ చేయబోతున్నాం? చెప్పండి ఒకసారి, చేయబెట్టుకొని చెప్పండి, నేను. ఎందుకంటే మనం అందరం సంఘమే కదా, రైట్? ఇప్పుడు నా ప్రశ్న మీ ముందు నిలకడగా ఉంది. చెప్పండి, నీవు దేవదూతలకు బోధ చేయబోతున్నావు కదా, ఏం బోధ చేస్తావు? ఓ దేవదూతలారా, జక్కయ్య గురించి తెలుసా మీకు అని చెప్తారా? ఓ దేవదూతలారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను గురించి తెలుసా? ఎబ్బేజును గురించి తెలుసా? రూతును గురించి తెలుసా? నయోమిని గురించి తెలుసా అని అంటారా?
ఓ దేవదూతలారా, మీకు నీతిగా బ్రతకడం తెలుసా, యథార్థంగా బ్రతకడం తెలుసా, పరిశుద్ధంగా బ్రతకడం తెలుసా అని అంటారా? ఓ దేవదూతలారా, ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చెయ్యాలో తెలుసా అని అంటారా? వాళ్ళు పకాపక నవ్వి ఏమంటారు తెలుసా? ఎరా బాబు, అంత కష్టపడి భూమి మీద భక్తి చేసి మరలా పరలోకానికి వచ్చి సండే స్కూల్ ఓపెన్ చేసేవేమిట్రా అంటారు వాళ్ళు. భక్తుల జీవితాలను ఎత్తి చెప్పి భక్తులను బట్టి హెచ్చరించి లేదా భక్తుల జీవిత చరిత్రను వారికి బోధించనక్కరలేదు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని గూర్చి వారికి తెలుసు. ప్రతి మనిషికి వారు కాపు కాశారు కూడా. ప్రతి ఒక్కరిని గురించి వారికి తెలుసు. ఏం చెప్తావు మరి పరలోకానికి వెళ్ళి? బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తులను గురించి కాకుండా, వారి జీవితంలో జరిగినటువంటి వాటిని గురించి కాకుండా, హెచ్చరికలు కాకుండా, ఆశీర్వాదాలను గురించి కాకుండా, భక్తిని గురించి కాకుండా ఇంకా ఏం చెప్పాలి దేవదూతలకి? మరి దేవదూతలకి ఏం చెప్పాలో ఇంకా సంఘం దగ్గర లేదు. సంఘం పట్టుకున్న గ్రంథంలో ఉంది కానీ సంఘం దగ్గర లేదు. సంఘ హృదయంలో ఇంకా ముద్రించబడలేదు. అదే అధ్యాయంలో అదే వచనంలో రాయబడిన విషయం ఏమిటో మీరు గమనించారా? పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు దేవుడు సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానం బోధించాలనుకుంటున్నాడంట. ఇప్పుడు చెప్పండి, దేవదూతలకు ఏం బోధించాలి? దేవుని యొక్క నానావిధ జ్ఞానం. నానావిధ జ్ఞానం. ఇదే మాట కొలస్సీ పత్రికలో అనుకుంటాను, ఒకవేళ నా జ్ఞాపక శక్తి సరి అయినదైతే అక్కడ రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తారు ఒకసారి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 16లో కూడా సంఘము కూడా నానావిధ జ్ఞానముతో నింపబడాలని రాయబడిందని నేను చూస్తున్నాను. ఒకసారి మీరు చూస్తారా? 3వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో. ఆ మాట విన్నారా? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త విధములైన జ్ఞానము. పరలోకంలో ఉన్న రహస్యాలు మనకెలా తెలుస్తాయి? బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పనట్లుగా చాలా విషయాలు దేవుడు రాశాడు. అందరికి అర్థమయ్యేటట్లు రాయలేదు సుమా. అర్థం కాకుండానే నిగూఢంగా రాశాడు దేవుడు బైబిల్ గ్రంథాన్ని. ఎందుకు అలా రాశాడో తెలుసా? ఒకే ఒక్క కారణంతో దేవుడు బైబిల్ గ్రంథాన్ని అలా రాశాడు. అందరికీ అర్థం కాకుండా నా గొర్రెలు మాత్రమే నా స్వరాన్ని వినాలి, తలస్థాయిగా మారేవారికి మాత్రమే బైబిల్లో ఉన్న నిగూఢ సంగతులు అర్థం కావాలని నిర్ణయించాడు ఆయన. ఇప్పుడు ఆయన తలస్థాయిగా ఎవరు మారాలో నిర్ణయించలేదు. తన సంగతులు ఎవరికి అర్థమైతే వారు తలగా మారాలని నిర్ణయించాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆయన సంగతులు అర్థం కావాలంటే ఎలాగా? భయము భక్తి కలిగిన వారికి, ఒకరిని దూషించక ద్వేషించక, ఒకనికి తీర్పు తీర్చక, ఒకరిని ఏదో ఒక విషయంలో తప్పు పట్టాలనేటువంటి దుష్ట మనసు లేక, ప్రతి ఒక్కరు సంఘం కొరకు, ప్రతి విశ్వాసి కొరకు బాధ్యత కలిగి, బలహీనులపైన జాలిపడి, భారం కలిగి, కన్నీళ్లు కార్చి, కుదిరితే వారిని ప్రేమతో హెచ్చరించి, వారికి అర్థమయ్యేటట్లు చేసి, సాతానికి అవకాశం ఇవ్వకుండా సంఘాన్ని ఒక్కటి చేయగలిగిన మనసు గలవాడికి దేవుడు తన మర్మములను బోధిస్తున్నాడు, తన జ్ఞానమును బోధిస్తున్నాడు. ఎక్కడుంది ఈ మాట? కీర్తనల గ్రంథం 24వ కీర్తన 14వ మాటను మీరు గమనిస్తే అక్కడ ఈ మాట చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయనందు భయభక్తులు గల వారికి ఆయన తన మర్మములను బయలుపరుస్తున్నాడంట. ఉందా? నేను సరి అయిన రెఫరెన్సే చెప్పానా? కీర్తన 25వ కీర్తన 14 చూడండి ఒకసారి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఈ మాట గమనించారా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి అంట. ఆయన వింటున్నాడు అని భయం కలిగి ఉండడానికి జాగ్రత్త పడండి. ఆయన చూస్తున్నాడు అని జాగ్రత్త పడండి. ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడు అనే ఆలోచన మనలో ఉండనివ్వండి. అప్పుడు మన హృదయం ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఎప్పుడైనా అడిగారా మీరు దేవుని సన్నిధిలో కూర్చొని, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా? ఎప్పుడు ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఉన్నాను, నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా? ఎప్పుడు ఒకరిని దూషిస్తూ ద్వేషిస్తూనే ఉంటాను, నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా? ఎప్పుడు ఏదో ఒక వాక్యాన్ని అడ్డుపెట్టి ద్వేషాలను రేపుతూనే ఉన్నాను, నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా అని అడుగు. ఎప్పుడు ఒక మాటను అపార్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నిస్తున్నాను కానీ అర్థం చేసుకోవడానికి నిదానించలేకపోతున్నాను. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా? ప్రార్థిస్తానని నిర్ణయించుకొని ఎక్కడికో పెళ్లిలకు, ఫంక్షన్లకు, వాటికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నాను, కానీ వ్యక్తిగత ప్రార్థనకు తక్కువ సమయం ఇస్తున్నాను. ఒకవేళ ప్రార్థించినా నా కోసమే అడుక్కుంటున్నాను. నీతో మనసు పంచుకోవట్లేదు, నీ మనస్సు నేర్చుకోవట్లేదు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా?
ఆశీర్వాదాలు, దీవెనల కొరకే పదే పదే మందిరాలకు, సభలకు వెళ్తున్నాను. కేవలం ఈ లోక దీవెనల కొరకే నిన్ను నమ్ముకున్నాను. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పిరికి వాళ్ళలాగా దీన్ని తొలగించమని అడిగాను కానీ గెలిపించమని అడగలేదు. రోషం కలిగి బ్రతకట్లేదు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభువా? ఎన్నోసార్లు నీకు మాటిచ్చి తప్పుతున్నాను. నా గురించి ఏమనుకుంటున్నావు ప్రభు? అడగండి. గుండెలు బద్దలైపోయేటట్లు కన్నీళ్లు గారుస్తారు మీరు ఆ సమయంలో. ఆయన అడగండి, అసలు ఆయన దృష్టిలో మనం ఏమిటి? నా గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రభువా? సంఘంలో ఎవరైనా ఒక్క మాట అంటే ఓర్చుకోలేవు నువ్వు. తిరిగి వారిని ఏదో ఒక విషయంలో అనడమో, వారిని ఎక్కడో చోట బ్యాట్ చేయడమో చేస్తావు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఈరోజు పొగిడిన వాడే రేపు నిన్ను ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో అనే అవకాశం ఉంది. ఈ లోకం ఎప్పుడు ఒకలా ఉండదు. ఈ లోకపు ఆలోచన విధానం సాతాను ఎప్పుడు కదుపుతూనే ఉంటాడు, ఎప్పుడు కదుపుతూనే ఉంటాడు. పొగడ్తల కోసం పరిగెత్తొద్దు. ఈరోజు పొగిడినవాడు రేపు చాటుకెళ్ళి 10 మాటలు మన గురించి తప్పుకు కూడా మాట్లాడతాడు. మనుషుల అభిప్రాయం మీద నీ భక్తి ఆధారపడనివ్వకు. దేవుని అభిప్రాయంతో నీ భక్తిని స్థిరపరచుకో. మనుషులే తప్పకుండా నీ ఆలోచనలను తెలుసుకునేటట్లు దేవుడు చేస్తాడు. ఆమేన్. అభిప్రాయములు ఆయనవి నీలో స్థిరపడితే ఒకరోజు లోకం నువ్వు చాలా ముఖ్యమైన వాడని గుర్తిస్తుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడే నిరూపించే వరకు ఎదురు చూస్తూ ఉండు. ఈరోజు భక్తి కేవలం పైరూపం మాత్రమే కనబడిపోతుంది. అవును, పైరూపం మాత్రమే భక్తి కనబడిపోతుంది. గంభీరంగా మాట్లాడడం, లేకపోతే వస్త్రధారణను ఎప్పుడు కూడా పొదుపులో ఉంచుకొని వైట్ అండ్ వైట్ వేసుకుంటేనే భక్తి అని ఒకరు అనుకోవడం, అన్ని సమర్పించుకుంటేనే భక్తి అని ఇంకొకరు అనుకోవడం. ప్రతి ఒక్కరు ఏదో ఒక దగ్గర ఆగిపోతున్నారు. ఇదే భక్తి, ఇదే భక్తి, ఇదే భక్తి. కానీ తమ హృదయం నిండా కయ్యూను స్వభావం, కోరాహు స్వభావం. హృదయం నిండా ఇంకొకరి మీద ద్వేషం, దూషణ, ఎప్పుడు ఇంకొకరిని తప్పు పట్టడం. మన ఇంట్లో ఉప్పు తగ్గిందని చెప్పినట్టు మనం ఇంకో చోటికి వెళ్తే చెప్పలేం. ఆ మాత్రం సంస్కారం లేని వారు చాలామంది తయారయ్యారు కదా. అవును, దేవుని ప్రజ, మన ఇంట్లో ఉండే విధానానికి దేవుని ఇంట్లో ఉండే విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. సంఘము దేవుని ఇల్లు. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే ఆయన అంత సంతోషపడతాడు. యజమాని బాధపడకుండానట్లుగా మనం మన ఇంట్లో జాగ్రత్త పడాలి. అప్పుడే ఆయన కనికరించువాడు, అప్పుడే ఆయన మనతో ఉంటాడు. కానీ ఈరోజు సంఘంలో ఉన్న పరిస్థితిని చూసి ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయనలో నెమ్మది లేదు, ఆయన సమాధానంగా లేడు. మనకు సమాధానం ఇచ్చి, మనకు సంతోషం ఇచ్చి ఆయన దుఃఖపడుతున్నాడు. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగారా, ప్రభువా నన్ను బట్టి నువ్వు హ్యాపీయేనా, నన్ను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావా? ఆయన్ని బట్టి మాత్రం మనం సంతోషంగానే ఉన్నాం. ఒక్క మాట చెప్పనా, ఆయన మనకు కావలసినవి అన్నీ ఇస్తున్నాడు, కానీ ఆయనకు కావలసినవి మనతో చేయించుకోలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా? కష్టం వస్తే ఉపవాస ప్రార్థన చేస్తాం, సుఖం వస్తే స్తుతి ప్రార్థన చేస్తాం. అంతటితో మన జీవితంలో భక్తి ముగింపు అన్నమాట. దీని చుట్టే తిరుగుతుంటాం. కష్టం వస్తే ఉపవాసం, సుఖం వస్తే స్తుతి ప్రార్థన. ఎప్పుడైనా మీ మందిరాల్లో సేవకుడు బైబిల్ స్టడీ చేసుకుందాం, గ్రంథాన్ని పరిశీలిద్దాం రండి అంటే ఎంతమంది వస్తారు? ఉపవాసం చేద్దామంటే ఎంతమంది వస్తారు? అదే స్వస్థత ప్రార్థనలను పెట్టండి, ఆశీర్వాద కూడికలను పెట్టండి, వాగ్దాన కూడికలను పెట్టండి, తండోపతండాలుగా పరిగెత్తుకొస్తారు. సెలవులు పెట్టి మరి తైలాభిషేక పండుగలకు పరిగెడుతున్న వారు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం రండి, గ్రంథాన్ని ధ్యానిద్దాం రండి, బైబిల్ స్టడీకి రండి అంటే పరిగెత్తుకురారు. వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టం లేని వ్యక్తికి దేవుడు అర్థమవుతాడంటే అది ఎంతకంటే పెద్ద భ్రమ ఏముంటుంది చెప్పండి. వాక్యాన్ని ధ్యానించడం అంటే థియాలజీ తెలుసుకోవడం కాదు. అది నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఒక 3 డిగ్రీలు చేసిన తర్వాత నాకు వచ్చిన స్పృహ గురించి చెప్తున్నాను. థియాలజీ తెలిస్తే సరిపోదు, థియాలజీ తెలిస్తే సరిపోదు, బైబిల్ మీద పిహెచ్డి చేసినా సరిపోదు. భక్తి జీవితం ఎంత సున్నితంగా ఉంది అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, మళ్ళీ చెప్తున్నాను, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా, ఒక్క సందేశం కూడా మిగలకుండా, ఇంకా గట్టిగా చెప్తే ఒక్క మర్మం కూడా మిగలకుండా దేవుడు సంఘానికి చెప్పాలనుకున్న మొత్తం మనకు అర్థమైపోయిన తర్వాత అర్థమయ్యేది ఒక్కటే ఒక సబ్జెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మీద ఓ 10 పిహెచ్డీలు చేసిన, థియాలజీ మొత్తం తెలుసుకున్నా, బైబిల్లో ఒక్క వచనం మిగలకుండా మొత్తం అర్థమైపోయినా, ప్రతి మర్మం అర్థమైపోయినా, ప్రతి జ్ఞానం అర్థమైపోయిన తర్వాత నీకు అర్థమయ్యేది ఒక్కటే. ఏమిటో తెలుసా?
మొత్తం బైబిల్ అంతా అర్థమైనాక నీకు అర్థమవుతుంది అసలు దేవుడు నాకు ఇంకా అర్థం కాలేదు అని అప్పుడు అనిపిస్తుంది నీకు. అంత గొప్ప దేవుడు, అంత ఉన్నతుడైన దేవుడిని ఆరాధిస్తున్నాం మనం. బైబిల్ మొత్తం అర్థమైనాక అర్థమవుద్ది దేవుడు నాకు పూర్తిగా అర్థం కాలేదు, ఇప్పుడిప్పుడే 1% అర్థమయ్యాడని అనిపిస్తుంది. దేవుడు అర్థమైతే, జ్ఞానం అర్థమైతే, సిద్ధాంతం అర్థమైతే, వాక్యం అర్థమైతే, భక్తి అర్థమైతే కలిగేది అజ్ఞానం, ఆవేశం, దూషణ, ద్వేషపు స్వభావం కాదు. ఓపిక, సహనం, సహించడం, అందరిని అర్థం చేసుకోవడం. అవును, నాతో చాలామంది అప్పుడప్పుడు డిబేట్స్ చేసిన సందర్భాలు, చర్చలకు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. నాకు నేను ఎప్పుడు ఎవరిని సవాలు చేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వారే మీరైతే వివాదం లేకుండా మాట్లాడతారు అనిపిస్తుంది. సమాజం మొత్తం గలిబిలిలో ఉంది ఈ టాపిక్ మీద, మీరు మాట్లాడగలరా అని అడిగితే సరేనండి వస్తాను అని చెప్పి వెళ్ళానే కానీ నాకు నేనుగా సవాలు చేసి వెళ్ళిన సందర్భాలు ఎప్పుడూ లేవు. అలాంటి కృపను దేవుడిచ్చినప్పుడు, అలాగా చర్చలు చేయాల్సి వచ్చినప్పుడు, డిబేట్స్ చేయాల్సి వచ్చినప్పుడు, నేను ఆయా వేదికల మీదకి వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఇంకా వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఏ రోజైనా నా ముందు కూర్చొని నేను నమ్మేదాన్ని వ్యతిరేకించి అతన్ని కూడా నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు. అతనిలో ఉన్న ఒక కోణపు సత్యాన్ని కూడా గుర్తిస్తూ మీ ఉద్దేశాలు నాకు అర్థమయ్యాయి, ఎందుకని మీరు ఇంత పట్టుబట్టి ఇదే అని వాదిస్తున్నారో అర్థమైంది. మీ ఆలోచన కూడా న్యాయమే కానీ వాస్తవానికి మీ న్యాయం నా న్యాయం పక్కన పెడితే దేవుని న్యాయం ఇంకొకటి ఉంది అని బోధించాను నేను. ఎప్పుడైతే ఎదుటివాన్ని సరిగ్గా గౌరవిస్తావో, ఎదుటివాని విషయంలో ఉన్న సత్యాన్ని కూడా గుర్తిస్తావో, అప్పుడు మనలో ఉన్న సత్యం కూడా ఆ వ్యక్తి చూడగలుగుతాడు. ఆ విధంగా ప్రేమతోనే సత్యము స్థాపించడం ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులకు అప్పగించిన బాధ్యత. ఈరోజు పరిస్థితి చూడండి ఎంత విచిత్రమో. ఒకదాని గురించి వాదన శత్రువులుగా మారడానికి కాదు, అందరం సర్వసత్యంలోనికి వెళ్ళి ఒక్కటిగా మారడానికే వాదన ఉండాలి. అలాంటి మనసు లేకపోతే ఎవరు వాదించొద్దు, అలాంటి మనసు లేకపోతే ఎవరు డిబేట్స్ చేయొద్దు, అలాంటి మనసు లేకపోతే ఎవరు చర్చలు చేయొద్దు. ఒక సబ్జెక్టు గురించి మాట్లాడి కలిసిపోవడానికి మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. కానీ ఒక సబ్జెక్ట్ని బట్టి సంఘాలు ముక్కలైపోతుంటే అది సాతాను కార్యమే, పరిశుద్ధాత్మ దేవునికి నచ్చిన పని కాదు అది. ఇంత సహనం ఎట్టుపోయింది, ఇంత ఓపిక ఎట్టుపోయింది, ఇంత భక్తి ఎట్టుపోయింది. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి మీ అందరితో మాట్లాడుతున్నాడు. కాలం సమీపిస్తుంది, ఆయన రాకడ వచ్చేస్తుందని భయపడేవారిని చాలా మందిని చూశాను నేను చెప్తున్నాను, అసలు ఆయన వచ్చేలోపు నువ్వు బ్రతుకుంటావు లేదు తెలియదు కదా. ఈరోజే జాగ్రత్త పడడం ప్రారంభించు. రాకడ వరకు ఎవరు ఉంటామో తెలియదు. చాలామంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఉన్నట్టుండి చాలామంది యవ్వనస్తులు కూడా గుండె చనిపోతున్నారు. ఎందుకంటే మనం తినే ఆహారం అంతా కూడా కల్తీ ఆహారం. ఎప్పుడు ఏ అనారోగ్యం మనకు వస్తుందో తెలియదు. అనారోగ్యాలు మనం తెచ్చుకొని ప్రభువా నాకెందుకు ఏడుస్తాం మనం. అనారోగ్యం మనం తెచ్చుకొని దేవుడు అతనికి ఆరోగ్యం ఇవ్వలేదు కాబట్టి అతను ఏదో తప్పు చేశాడు అనుకుంటాం మనం. యోబును గూర్చి తన స్నేహితులు అభిప్రాయపడ్డట్టు లేదు. సమాజంలో మనం వివేకంగా, జ్ఞానంగా, తెలివిగా లేకపోతే దేవుడు ఎంత చెయ్యడ్డు పెట్టి కాపాడినా నువ్వు సమస్య తెచ్చుకుంటావు ఖచ్చితంగా. నీకు వచ్చే ప్రతి అనారోగ్యము నీ నిర్లక్ష్యాన్ని బట్టో, నీ భక్తిహీనతని బట్టో వచ్చింది కాదు, నువ్వు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చింది నీ అనారోగ్యము. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఒకసారి నేను చెప్తుంది ఏమిటంటే, సార్ నాకు పొట్టు నొప్పి వచ్చేస్తుంది, ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుండదు, తలనొప్పి వచ్చేస్తుంది, ఎప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడు కాళ్ళు కీళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, ఎంత ప్రార్థించినా దేవుడు కనికరించట్లేదంట. నేనన్నాను దీనికి దేవుడు కనికరించక్కర్లేదమ్మా, డాక్టర్స్ చెప్తారు దీన్ని ఎలా చేసుకోవాలో అంటే. డాక్టర్స్ కూడా ఏం చెప్పట్లేదు సార్, మందులు ఇచ్చేస్తున్నారు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అవును ఇప్పుడు మెడికల్ మాఫియా ఒకటి దాపురించింది కదా, అందుకు నీకు కొన్ని జాగ్రత్తలు తెలియట్లేదు. వాస్తవానికి ఒక సత్యం నీకు చెబుతాను, ఒక మంచి ఆరోగ్య చిట్కా నీకు చెప్తాను. భోజనానికి ముందు ఒక అరగంట నీళ్లు తాగకు, భోజనం చేస్తూ నీళ్లు తాగకు, భోజనం చేసినాక 40 నిమిషాల తర్వాత నీళ్లు తాగు. ఇలా నువ్వు ఒక నెల రోజులు జాగ్రత్త పడితే నీకు కళ్ళు తిరగడం ఉండదు, కీళ్ళకాలు నొప్పులు ఉండవు, ఊరికే అజీర్తి ఉండదు, నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అన్నిటికీ అదే సమస్య అని చెప్పాను. ఆవిడంటే భోజనం చేసేటప్పుడే 10 గ్లాసులు నీళ్ళు తాగేస్తుంది అంటే చక్కగా. ఇంకా అంతకంటే అనారోగ్యం ఏమొస్తుంది చెప్పండి? ఖచ్చితంగా అనారోగ్యం వస్తుంది. మీరు డాక్టర్స్ని అడగండి చెప్తారు. భోజనం చేస్తూ మీరు నీళ్లు తాగినప్పుడు అది లోపట నీళ్ళు ఎక్కువైపోయి త్వరగా ఆహారం అరగదు. దానివల్ల మన లివర్ పదే ఆహారాన్ని అరిగించడానికి ఎప్పుడు అది యాసిడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆహారాన్ని కరిగించడానికి. అది నీళ్లపైనే ఉండిపోయి గ్యాస్ లాగా ఫామ్ అయిపోయి రకరకాల సమస్యలుగా మారిపోతుంది మన బాడీలో. మనకు తెలియదు, మనం తింటూ తాగుతుంటాం, ముద్దకు నీళ్లు తాగుతుంటాం. ఇప్పుడు చెప్పండి, ఈ విషయంలో జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? మనమేమో అనారోగ్యాన్ని తెచ్చుకుంటూ దేవుడా కాపాడు అంటే ఎలా కుదురుతుంది?
విషం లాంటి పదార్థాలు తింటూ దేవుడా కాపాడంటే ఎలా కుదురుతుంది? భయంకరమైన ఆయిల్ తింటా ఉంటాం మనం. అవును, మీ ఇంట్లో దోశలు వేసుకుంటారు కదా, అట్లు దోశలు వేసుకున్నప్పుడు దాని నిండా ఎంత నూనె పోసుకుంటారో, మళ్ళీ ఆ నూనెతో ఇంకో ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఒక ఆమ్లెట్ వేసి పెట్టండి రా బాబు అంటే దాని నిండా నూనె ఉంటుంది. నూనె అంతంత తింటే త్వరగా చచ్చిపోతాం. అది మీకు తెలుసా? ఎందుకంటే మనం తినేదంతా కల్తీ నూనె. మీరు ఎప్పుడైనా ఆలోచించారు దీని గురించి? 4 కేజీల నూనె ఆడిస్తే 1 కేజీ నూనె వస్తుందంట. 4 కేజీల పల్లీలు ఆడిస్తే 1 కేజీ నూనె వస్తుందంట. పల్లి 1 కేజీ 100 రూపాయలు వేసుకుంటే 4 కేజీలు అంటే 400. ఆడించినందుకు కూలీ దాని మీద ఒక 50 రూపాయలు వేస్తే అమ్మడానికి వచ్చే సమయానికి అది 500 అవ్వాలి కేజీ. కానీ నీకు ఎంతకు దొరుకుతుంది? అంతరాయం కూడా మన ఆసక్తిని ఆపలేదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, మనం లేఖనాన్ని ప్రేమిస్తున్నాం. ఎలాంటి అంతరాయం అయినా సరే మనం ఓపిక కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణతో ఉంటాం. మన జీవితాల్లో కలిగే అనేక అంతరాయాల ముందు ఇది పెద్ద విషయం కాదు. అపవాది ఎప్పుడు ఏదో ఒక విషయంలో అడ్డగించడానికి ట్రై చేస్తాడు. అన్నీ బాగుంటే డౌట్ పడాలి. ఆటంకం కలిగిందంటే అక్కడ దైవకార్యం జరుగుతుంది కాబట్టి సాతాను అడ్డగిస్తున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అవును, ఏ ప్రోగ్రామ్ అయినా 100% ఖచ్చితంగా చేసేవాళ్ళు ఎక్కడో చోట మిస్టేక్ చేశారంటే సాతాన్ అక్కడ ఆలోచన, ఐడియా రానివ్వలేదు వాళ్ళని. అట్లా కూడా మనుషుల్ని ఇబ్బంది పెడతాడు. లేకపోతే అంత పర్ఫెక్ట్గా పనిచేసే వ్యక్తులు ఇలాంటి ఒక అంతరాయం కలిగే వరకు మౌనంగా ఉన్నారు అంటే అది వారి మిస్టేక్ కాదు. సాతానే భూమి మీద మనుషులకు ఆలోచన కలగనివ్వడు. ఆలోచన చెరిపేవాడని వాడికి పేరు. అందుకు ఈ ఈవెంట్ని జరిగిస్తున్న వారిని దీవిస్తూ, వారి మీద అపవాదిక మీద దాడి చేయకుండా వారిని దేవుడు ముద్రించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి పరిస్థితిని పాజిటివ్గా తీసుకోవడం భక్తి. ప్రతి నెగిటివ్ని కూడా ఆశీర్వాదంగా మార్చడానికి ప్రయాసపడ్డం భక్తి. ప్రతి పోరాటాన్ని గెలుపు వరకు ఓపికతో తీసుకొని వెళ్ళేది భక్తి. అది మనం నేర్చుకున్న రోజున నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్నేహితుడైపోతాడు. మీకు తెలుసా, మన ఆలోచన విధానాన్ని బట్టి ఆయన మనతో ఉంటాడు. నిన్నటి రోజు చెప్పాను నేను, మనం ఎంత గొప్పగా ఆలోచిస్తామో, ఎంత ఓపికతో ఉంటామో అంత దగ్గర అవుతూ ఉంటాడు ఆయన. ఆయనకు మన మైండ్ నచ్చాలి, మన థాట్స్ నచ్చాలి, మన నిర్ణయాలు నచ్చాలి, అంతే చాలు. ఆయన మనకు గొప్ప గొప్ప బాధ్యతలు అప్పగించేటట్లు సిద్ధపరుస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ భూమి మీద మనం కల్తీ ఆహారం తింటున్నాం. కల్తీ ఆహారం తింటూ ఆరోగ్యం కావాలని దేవుణ్ణి అడిగితే ఎలా దొరుకుతుంది చెప్పండి? 12 సంవత్సరాల నుంచి దాదాపుగా ఇది 13వ సంవత్సరం. మాకు కంటి నిండా నిద్ర లేదు, సమయానికి భోజనం లేదు. మా ఆరోగ్యాలు పాడైపోతే మేము దేవుని నిందించకూడదు. దేవుని పని చేస్తూ మేము కరిగిపోయాం కాబట్టి, విరిగిపోయాం కాబట్టి అది ధన్యతగానే భావిస్తాం మేము కదా. చాలామంది సేవకులు కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి, హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు. దానికి కారణం ఏమిటంటారు? సమయానికి భోంచేయక, సమయానికి నిద్రపోక, ఎక్కువ ఉపవాసాలు చేయడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోవడం, శరీరాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన యాక్టివిటీస్ ఏమీ లేకపోవడం, చివరికి ఎక్సర్సైజ్ చేయడం కూడా పాపమే, తప్పే అనుకునేటువంటి అధిక నీతిమంతులు ఉండడం. అది వచ్చిన సమస్య అంతా కూడా. రైట్, ఇక మరలా అసలు టాపిక్లోకి వెళ్దాం. కాబట్టి పరలోక రాజ్యంలో దేవుడు మనకు ఉన్నతమైన బాధ్యతలు అప్పగించబోతున్నాడు. అందులో ఒకటి దేవదూతలకు బోధ చేయగలిగిన అంతస్తు. కాబట్టి దేవుని నానావిధ జ్ఞానం, మర్మం మనకు అర్థం కావాలంటే లేఖనములను దేవుడు మనకు బోధించడానికి ఇష్టపడేటట్లు మన ఆలోచన విధానం ఉండాలి. అది మనం కీర్తన 25:14లో చదువుకున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ సంగతులు ఎలా ఉంటాయి, మర్మము బయలుపడడం అంటే ఏమిటి అనే విషయాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్గా జస్ట్ 2-3 మినిట్స్లో మీకు ఒక కొత్త సంగతి పరిచయం చేస్తాను. మీరు విన్నప్పుడు చూస్తారు ఒకసారి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు అక్కడ ఇలా రాయబడింది. 15వ వచనం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. ఇప్పుడు చెప్పండి, సంఘానికి ఉన్న కన్నులు ఎలాంటి కన్నులంట? కొంచెం మీరు అందరు మాట్లాడతారా?
ఈ వచ్చిన గ్యాప్ ఫిల్ చేయడానికి మనం కలిసి మాట్లాడదాం. సంఘానికి ఉన్న కన్నులు ఎలాంటివంట? గువ్వ కన్నులు. సరిగ్గా ఇదే మాట 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా రిపీట్ చేస్తాడు. అదే పరమగీతముల గ్రంథము 4:1 కూడా రిపీట్ చేస్తాడు. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి. సో 2 సార్లు ఈ మాట ప్రతిపాదించడంతో సంఘానికి ఉన్న కన్నులు ఏ కన్నులతో పోల్చబడ్డాయి? గువ్వ కన్నులు. ఇది సంఘానికి ఉన్న కన్నులు మాత్రమే. అదేంటో విచిత్రం. అదే పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయానికి వచ్చేసరికి క్రీస్తు కన్నులు గువ్వ కన్నులతో, ప్రియుని కన్నులు గువ్వ కన్నులతో పోల్చబడ్డాయి ఏమిటో చూడండి ఒకసారి. 12వ వచనంలో, పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అతని నేడు గువ్వల వలె కనబడుచున్నవి. ఇప్పుడు చెప్పండి, అతని నేత్రములు దేంతో పోల్చబడ్డాయి? మళ్ళీ ఎంత విచిత్రం చూడండి. సంఘానికి ఉన్న కన్నులు గువ్వ కన్నులు లాంటివా, లేకపోతే క్రీస్తుకున్న కన్నులు గువ్వ కన్నులా? అవి సంఘానికి పోల్చబడ్డ పోలిక కదా. వాస్తవానికి క్రీస్తు కన్నులు ఎలా ఉంటాయంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 12వ వచనం. మరలా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఆయన కనులు గువ్వ కనుల అగ్నినేత్రాలా? అగ్నినేత్రాలు. మరి గువ్వ కండ్లను ఎందుకు పోల్చబడ్డాయి? ఇక్కడ ఒక మర్మం ఉన్నది, ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. భూమి మీద, భూమి పుట్టింది మొదలుకొని నేటి వరకు బయలుపడకుండా చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి విషయాల్ని చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో దేవుడు బయలుపరచాలని నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక పెద్ద మాట అంటాను, మీకు నచ్చకపోవచ్చు లేదా మీకు అర్థం అవ్వచ్చు. ఏమిటో తెలుసా? ప్రవక్తలు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలని తెలుసుకోలేకపోయారు. ప్రవక్తలకు, మహాప్రవక్తలకు కూడా దేవుడు ఆ చాలా విషయాలు బయలుపరచనివి ఈరోజు బయలుపరుస్తున్నాడు కూడా. ప్రవక్తలకు కూడా తెలియని ఉంటాయా సార్ అని అంటారేమో. అంత ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్కి వెళ్ళకూడదు. వారు మనుషులే. ఏలియా మన వంటి స్వభావం గల నరుడే. యేసు ప్రభు ఏమన్నారు? ప్రవక్తలు వినగోరియు వినలేదు, చూడగోరియు చూడలేదు, చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి అన్నాడు. సో ప్రవక్తలకు, అపోస్తలులకు కూడా దేవుడు బయలుపరచకుండా దాచిన సంగతులు చాలా ఉన్నాయి. ఈవెన్ దో దానియేలు కూడా రాకడను కూర్చున్నటువంటి సంగతి అడిగినప్పుడు ఏమన్నాడు? ఇది ముద్ర వేయి, అంత్యదినములో వాటిని బయలుపరుస్తానన్నాడు. ఈ కారణం చేత ఎంత గొప్ప భక్తులమైనా సరే ఆయన బయలుపరచకుండా మనకు మనం మన పరిశోధనతో దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేము. థియాలజీ మాత్రమే నేర్చుకోగలుగుతాం మన జ్ఞానంతో, స్పిరిచువాలిటీని కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపితేనే, నేర్పిస్తేనే దొరుకుతుంది. అందుకు అతిశయించడానికి ఏ కారణం లేదు. ఆయన చాలా గొప్ప సంగతులు బోధిస్తాడండి. అయితే ఆయన మీద ఉన్న అభిషేకానికి ఉన్న క్రెడిట్ అండి అది. మనిషి అంత జ్ఞాని, బలవంతుడు కాలేడు. సొలొమోను అంత జ్ఞానం అవడానికి కారణం ఏమిటి? దేవుడిచ్చాడు. అలాగే ఈ భూమి మీద దేవుని జ్ఞానం ఎవరైనా బోధిస్తున్నారంటే అది అతని గొప్పతనం కాదు, అతని తల మీద ఉన్న అభిషేకానికి ఉన్న గొప్పతనం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు తిరిగి ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. వాస్తవానికి ఇక్కడ ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? క్రీస్తు కన్నులు అగ్ని నేత్రములు, గువ్వ కన్నులు కాదు, కాదు, కానే కాదు. అదేంటి సార్? పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 12లో వచనానికి మీరు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తారా? లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మనికి అనుకూలమైన స్టేట్మెంట్ ఒకటి ఉంది. దాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సంఘము కన్నులు మాత్రమే గువ్వ కన్నులు, క్రీస్తు కన్నులు అగ్ని నేత్రములు. కానీ పరమగీతముల గ్రంథం 5:12లో ఆయన కన్నులు కూడా గువ్వ కన్నుల వలె ఉన్నాయి. ఏమిటి ఈ పోలిక? ఎందుకు ఇలా సపరేట్గా ఉన్న దాన్ని ఎందుకని దేవుడు ఇక్కడ కలిపాడు? పరమగీతం 5:12లో ఎందుకు ఆయన కన్నులు గువ్వ కన్నులుగా ఉన్నాయి? పైగా నార్మల్గా చెప్పలేదు. అక్కడ ఇంకొక మాట అంటాడు చూడండి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి అంట. ఆయన కన్నులు పాలతో కడగాల్సిన అవసరం ఏమిటి? మొదటి ప్రశ్న. పాలతో కడగడం అంటే ఏమిటి? ఏం పాలు ఇవి? పేతురు పత్రికలో చెప్పబడినట్లుగా నిర్మలమైన వాక్యమును పాల వలన కడగబడిన కన్నులు. ఇప్పుడు వాక్యమనే పాల వలన కడుక్కోవాల్సిన అవసరత ఆయనకేమొచ్చింది? వాక్యంతో కడుక్కోవాలి అంటే మనం కడుక్కోవాలి. మన కన్నులకు అపవిత్రత ఉంది, మనకుంది. ఆయనకేమీ లేదు, ఆయన కన్నులు కడగక్కరలేదు. కానీ ఆయనకున్న కన్నులంట కడిగినట్లున్నాయంట. ఆయన కన్నులు కాదవి.
విన్నారా? అవి కడగబడిన కన్నులు అన్నాడు కాబట్టి అవి ఆయన కన్నులు కాదు. వాస్తవానికి ఆయనవి అగ్నినేత్రములు. కానీ ఇంకొక మాట అంటాడు చూడండి, ఇక్కడ మీరు ఈ విషయాన్ని గమనించండి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వ అన్నాడు. నదీ తీరమందు ఉండడం అంటే ఈ నదీ తీరంలో ఉండేది ఎవరు? మొదటి కీర్తన ప్రకారంగా మనం నదీ తీరమందు ఉండేవారం కదా. అతడు కాలువ ఏరున నాటబడిన వాడై. విశ్వాసి నదీ తీరమందు ఉండేది, ఆయన కాదు, మనం. అందుకే ఈ గువ్వ కన్నులు సంఘానికి సంబంధించినవి, కడగబడిన కన్నులు సంఘానికి సంబంధించినవి. ఆయనకు కనబడుతున్నాయి అంటే ఉన్న మర్మం ఏమిటో తెలుసా? సంఘము ఆయన కలిసిపోయి ఏక శరీరంగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ కన్నులు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సంఘం ఆయనలో కనబడుతుంది, సంఘం ఆయనలో కలిసిపోయింది కాబట్టి ఈ గువ్వ కన్నులు ఇప్పుడు ఎవరికి కనబడుతున్నాయి? ఆయనకు కనబడుతున్నాయి. దీనికి ఇంకొక నిరూపణ ఏమిటో తెలుసా? సంఘం ఆయనలో కలిసినందుకే ఆయన కన్నులు కూడా గువ్వ కన్నుల్లాగా కనబడుతున్నాయనే ఈ మర్మానికి ఇంకో నిరూపణ ఏమిటో తెలుసా? అదే పరమగీతం 5:12 ఇంకో మాట అన్నాడు చూడండి. సరిగ్గా గుర్తిద్దాం ఇక్కడున్న విషయంలో. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్లున్నవి, అదిగోండి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఎవరు అమర్చారు అక్కడ? చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవంటే అక్కడ అమర్చారు. అమర్చడం అంటే దాని అర్థం ఏమిటి? ఆయనవి కాదవి. సంఘం కన్నులు పరిశుద్ధాత్ముడు ఆయన కన్నులుగా చూపిస్తున్నాడు అనమాట. దాంతో మనకు ఒకటి అర్థమైపోతుంది, ఆయన సంఘం ఏక శరీరం అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి అనే ప్రస్తావనలో సంఘ శరీరమును గురించి మాట్లాడుతూ ఇది క్రీస్తు శరీరము అని బైబిల్ పదే పదే మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ మర్మం డైరెక్ట్గా ఉందా? సంఘం ఆయనలో కలిసినందుకే ఆ కన్నులు ఆయనకు కనబడుతున్నవి అనే మాట డైరెక్ట్గా బైబిల్లో ఉందా? కానీ పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచాడు దాన్ని. సంఘానికి ఉన్న గువ్వ కన్నులు ఆయనకు కనబడడానికి గల ముఖ్య కారణం సంఘం ఆయనలో కలిసిపోయింది. ఆ సంకేతం ఇవ్వడానికి అగ్ని నేత్రములు ఉండాల్సిన ప్లేస్లో గువ్వ కన్నులు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాలతో కడగబడిన కన్నులు అనగానే అవి సంఘం కన్నులను నిరూపించబడుతున్నాయి. తాచబడిన రత్నముల వలె అమర్చబడినవి అనగానే పరిశుద్ధాత్ముడే సంఘము కన్నులు ఆయనకు. రాబోయే విశ్వములో ఆయన మన కన్నులతో విశ్వాన్ని చూడబోతున్నాడనే మాట వింటుంటే ఎంత అద్భుతంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతగా ప్రేమిస్తున్నాడు, అంత ఉన్నతమైన స్థానాన్ని పరలోకంలో మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, వస్త్రధానంలో జాగ్రత్తగా ఉండడం మాత్రమే కాదు, ఆలోచన విధానంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఒక పొరపాటు ఉంటే ఆ ఒక్క పొరపాటును బట్టి అవమానించకుండా జాగ్రత్తగా ఉండాలి. నేనంటాను, ఒక వ్యక్తిలో నీకు 10 పొరపాట్లు కనబడొచ్చు, కానీ దేవుడు ఇష్టపడే 90 గొప్ప లక్షణాలు కూడా ఉండొచ్చు. దేనికి తీర్పు తీరుస్తావు నువ్వు? ఆ 90 లక్షణాల విషయంలో నువ్వు ఆయన్ని గొప్పగా పొగుడుతావా? ఈ 10 లక్షణాలను బట్టి దూషించి ద్వేషించి తప్పుడు మనిషిని తీర్పు తీరుస్తావా? అయితే ప్రభు ఏం చేస్తారో తెలుసా? ఆ 90 గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఆ 10 లోపాలను కూడా సవరించి అతడు 100 లక్షణాలు గొప్పవిగా ఉండేటట్లు చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే కదా మనకు ఆయుష్నిస్తున్నాడు, అందుకే కదా బ్రతకనిస్తున్నాడు. మనలో ఉన్న లోపములు దినదినము సవరించుకోవడానికి కదా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు. మన బలహీనతల్లో మనకు సహాయకుడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. సేవకుడు అంటే అలాగుండాలి, సేవకుడు అంటే ఇలాగుండాలి అని చెప్తున్నటువంటి విశ్వాసులకు నేను చెప్తున్నాను, అసలు విశ్వాసులు ఎలా ఉండాలో బైబిల్లో ఉంది. అలా నువ్వు ఉన్నావా? మీకు విషయం చెప్తాను, సేవకులం ఎవ్వరం ఆకాశం నుంచి ఊడిపడలేదు. అందరం మనుషులమే. మీలాగే కోపతాపాలు మాకు ఉంటాయి, మీలాగే బలంగా కారం మేము తింటున్నాం, మీలాగే ఆవేశాలు మాకు వస్తాయి, మీలాగే తొందరపాటుతనం మాకు ఉంటుంది, మీలాగే మేము కూడా చాలాసార్లు సాతాను చేత శోధింపబడుతుంటాం. మీకున్న శరీరమే మాకుంది. మీరు మేము అందరం కలిసి ఆదాము సంతానమే, అందరం ఆయన పిల్లలమే. క్రీస్తు మిమ్మల్ని నడిపినట్లే మమ్మల్ని నడుపుతున్నాడు. రక్షణ మీరు కాపాడుకున్నట్లే మేము కూడా కాపాడుకోవాలి. అంత సేమ్. కానీ ఒకే ఒక విషయం, ఆత్మీయతలో కొంచెం అనుభవాన్ని పరిశుద్ధాత్ముడు మీకంటే ఎక్కువ ఇచ్చి మమ్మల్ని ఒక 100 అడుగులు ముందు నిలవబెట్టి మిమ్మల్ని నడిపిస్తున్నాడు అంతే. మా ద్వారా మీరు మేమంతా ఒకటే. కానీ పరిశుద్ధాత్మదేవుని కృప వలన మేము జాగ్రత్త పడుతూ మిమ్మల్ని జాగ్రత్తగా నడిపించడానికి ప్రయాసపడుతున్నాం. అందుకే పౌలు అన్నాడు, నేను ఇంకా సంపూర్ణ అయ్యాలనుకోవట్లేదని. ఎందుకంటే ఏ మనిషి దేవుడు కాదు,
లోపములుంటాయి ఖచ్చితంగా. ఆ లోపాన్ని బట్టి దూషించడం కంటే పౌలులో తృణీకరించదగిన కారణాలున్నా సరే అతన్ని క్రీస్తు యేసులాగా దేవదూతలాగా చూసిందని ఆనాటి సంఘం. ఎందుకో తెలుసా? పౌలు చేసిన బోధను బట్టి. యేసు ప్రభుని శిష్యులు దాదాపుగా 60 మంది ఒక్కసారిగా విడిచిపెట్టిపోయారు ఒక్క స్టేట్మెంట్తో. అప్పుడు ఆయన అంటాడు మిగతా 12 మందితో, కుదిరితే మీరు కూడా వెళ్ళిపోండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, మేము ఎక్కడికి వెళ్ళదము అని అన్నారు. సో ఒక వ్యక్తిలో నిత్య జీవపు మాటలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు అర్థం కాని విషయాలు అర్థమయ్యే వరకు ఎదురు చూసేదే భక్తి సాధన. అదే నిజమైన శిష్యత్వం కూడాను. ఆమేన్. తప్పు పట్టాలంటే నీ సొంత తల్లిలో, నీ సొంత తండ్రిలో, నీ అన్నదమ్ములో కూడా బోల్డని తప్పులు పడతావు నువ్వు. నాకు ఆ నిర్ణయం నచ్చలేదు, ఈ నిర్ణయం నచ్చలేదు, మా నాన్న ఆ పొరపాటు చేశాడు, మా అమ్మ ఈ పొరపాటు చేసింది, మా తమ్ముడు ఈ పొరపాటు చేశాడు అంటావు. కానీ వాళ్ళని ఎప్పుడు కూడా అవమానించవే 10 మంది ముందు. మరలా వాటిని అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యి మరలా వాళ్ళతోనే కలిసి ఉంటావు, వారికి వేరుగా ఉండలేవు. సంఘంలో కూడా అలాంటి ప్రేమ వచ్చిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు అంత్యకాలపు ఉజ్జీవాన్ని రగిలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది కలిసి ఉండడం అంటే దాని పేరు ఐక్యత. దాని పేరు ఐక్యత. ఇప్పటి వరకు సంఘం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు, భక్తిని గురించి మాట్లాడాను. ఇప్పటి వరకు పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత ఏం చేస్తామో మాట్లాడాను. కాబట్టి మనం 10వ తరగతి చదివితే కలెక్టర్ ఉద్యోగం రాదు కదా. మనకు అలాంటి గొప్ప ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా సివిల్స్ కంప్లీట్ చేయాలి, ఐఏఎస్ చదివి పూర్తి చేయాలి. అలాంటి ఉన్నతమైన చదువులు చదివినప్పుడే ఉన్నతమైన ఉద్యోగం వచ్చినప్పుడు దేవుని గురించి నీకు ఎంత ఉన్నతమైన సంగతులు తెలుస్తాయో పరలోకంలో నువ్వు కూడా అంత ఉన్నతమైన బాధ్యతలు పొందుతావు. ఆమేన్. విద్య లేనివాడు వింత పశువు అని ఈ లోక విద్యను కూర్చే మాట్లాడుతుంటే పరలోక విద్య లేకపోతే మరి పశుప్రాయుడు గాడా? అందుకే సామెతల గ్రంథంలో ఆగూరు ప్రవక్త మాట్లాడుతూ అంటాడు చివరి అధ్యాయంలో, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడని కాదు, నేను పశుప్రాయుడని అంటాడు. ఏ జ్ఞానం లేదంటే కింద అదే వచనంలో అంటాడు, దేవుని గూర్చిన జ్ఞానం నాకు లేదంటాడు. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే పశుప్రాయులమేనంట. పశుప్రాయులకు గొప్ప గొప్ప బాధ్యతలు ఉండవు పరలోక రాజ్యంలో. వారు కింది వారిగా కాళ్ళ స్థానంలోనే ఉండిపోతారు. నువ్వు తల స్థానంలోనో చేతుల స్థానంలోనో విలువైన అవయవంగా మారాలంటే ఒక్కటి నీ ముందుంది, దేవుని గూర్చిన ఆలోచన, దేవుని జ్ఞానం నేర్చుకోవడమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వివాదాలతో, సిద్ధాంతాలతో, లేకపోతే ఏదో ఒక కారణాలతో పోట్లాడడం మానేసి అందరం అందరిని కట్టుకుందాం. అందరిని హెచ్చరించుకొని జాగ్రత్త చేసుకుందాం. అవమానించినట్లు కాదు, జాగ్రత్త చేసుకోవడానికి తల్లి తండ్రి ప్రేమ వలె సంఘం ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తుందో అప్పుడు మనమే ఆయన తల్లి తండ్రి అని పిలువబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటి వరకు మీకోసం మాట్లాడాను. ఇప్పుడు సంఘం లోకంతో మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీకు తెలుసా, పరమగీతముల గ్రంథంలోనే సంఘంతో అంటే ప్రియుడు ప్రియురాలతో మాట్లాడిన సంగతులు ఉన్నాయి. అదే ప్రియుడు సమాజంతో మాట్లాడుతున్న సంగతులు ఉన్నాయి. నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు అంటుంది. ఆ తర్వాత వెంటనే నా ప్రియుడు మాట్లాడుచున్నాడు, ఆలకించండి అంటుంది. సో ఆలకించండి అంటుందంటే ఇంకొకరికి చెప్పే ప్రయత్నం చేస్తుందని అర్థం. కాబట్టి ఇప్పుడు దేవుడు సమాజంతో మాట్లాడే సంగతులు ఉన్నాయి. మీరందరూ సమాజానికి అర్థమయ్యేటట్లు చేయాల్సిన సంగతులు నేను మీతో మాట్లాడతాను. మొట్టమొదటి విషయం, దేవుడంటే మతం కాదు. క్రైస్తవ సమాజపు సువార్తను, క్రైస్తవ ప్రేమను ఈ లోకం మతం మార్పిడి అంటుంది. నేను లోకాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక మీద నుండి. దేవునికి మతం ఉంటుందా? దేవునికి కులం ఉంటుందా? దేవునికి రంగు తారతమ్య భేదాలుంటాయా? దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, జిల్లాకో దేవుడు, గడప గడపకో దేవుడు, కులానికో దేవుడు ఉంటాడా? ఒకవేళ దేవుడు దేశానికో దేవుడు, మతానికో దేవుడు ఉండేటట్లయితే మతానికో భూమిని కూడా సృష్టించుకునే వాళ్ళు కదా దేవుళ్ళందరూ కలిసి. అలా కాకుండా ఒక్క భూమి మీదే అందరం ఉన్నామంటే దాని అర్థం ఏమిటి? అందరికీ ఒక్కడే దేవుడు ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలినప్పుడు మీ నోటి నుండి వచ్చిన మొదటి మాట ఏమిటి? అమ్మ. ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలితే అమ్మలారా అన్నారా? అనరే పాపం. ఎందుకంటే అమ్మ ఒక్కతే. అందుకే బహువచనాన్ని వాడం. అమ్మ అని అంటాం కానీ అమ్మలారా అని పిలవం. చూడండి, మొక్కుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి మన దేశంలో పెద్దలు చాలాసార్లు దేవతలారా దీవించండి అని అడిగారు. కానీ ఏ పెద్దకు కష్టం వచ్చినా, ఏ చిన్నోడికి కష్టం వచ్చినా వారి నోటొచ్చే మాట ఏమిటో తెలుసా? దేవుడా కాపాడు. రాసుకునేటప్పుడు దేవతలారా కాపాడండి అని రాసుకున్న మన పెద్దలు కష్టం వస్తే దేవుడా కాపాడు అని ఒక్కనే పిలిచారు. ఎందుకు? ఎందుకంటే అమ్మ ఒక్కతే, దేవుడు కూడా ఒక్కడే.
ఆమేన్. ఇప్పుడు కష్టం ఎక్కడొచ్చింది? సమాజాన్ని, పైగా మన దేశాన్ని అడిగితే ఏమంటారో తెలుసా? అవును సార్, దేవుడు ఒక్కడే అంటారు. కానీ ఇంకో మాట అంటారు వెంటనే, దేవుడు ఒక్కడే గనండి, అందరూ ఒకటేనండి అంట. దేవుడు ఒక్కడే అని ఒప్పుకుంటున్నారు, అందరూ ఒకటే అంటున్నారు. ఇక్కడే సమస్య వచ్చింది. దేవుడు ఒక్కడే అన్నది నిజమే, కానీ అందరూ ఒకటి కాదు, అందరికి ఒక్కడు, అది మాత్రమే నిజం. అందరూ ఒకటేలా అవుతారు? మీ నాన్నగారు ఎవరంటే అందరూ మా నాన్నగారులు అంటే అంతకంటే అవమానం ఉంటుందా? తప్పది. అందరూ ఒకటి కాదు, అందరికి ఒక్కడున్నాడు. మరలా పెద్దలు ఇంకో మాట కూడా అనడం నేను విన్నాను. పెద్దల మనసు పెద్దది, అందుకే పెద్ద మాటలు వస్తాయి. ఏమన్నారు తెలుసా? ఇంకో మాట, ఏ మతంలో ఉన్నా, ఏ నదిలో వెళ్ళినా చివరిలో సముద్రంలో కలవాల్సిందే సార్. నదులన్నీ వచ్చి సముద్రంలో కలిసినట్టు మార్గం ఏదైనా అందరు చేరుకునేది ఒక్క దగ్గరికే అన్నారు. దాన్ని మన వాళ్ళు అందరూ ఖండించారు, తప్పుపట్టారు. మా మాటలు తప్పుపడతారని పెద్దలేమో మనల్ని కూడా ద్వేషించారు. మనం చేస్తున్న పెద్ద తప్పు ఏమిటంటే, వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు తప్పని మనం అంటున్నాం, కానీ వారు మాట్లాడిన తప్పు వెనకాల కూడా ఒక లాజిక్ ఉంది, ఒక న్యాయం ఉందని గుర్తించట్లే. మనం భక్తి నేర్చుకున్న మనకే ఆవేశాలు ఎక్కువ. మనం అందరం కూడా స్టెఫెన్ ఆత్మాభిషేకం పొందినట్టున్నాం. మనం ఆతృత ఎక్కువ, ఆవేశం ఎక్కువ. బాప్తిజం ఇచ్చి యోహన్ లాగా ఓరి నక్క అన్నట్టు ఊరుకున్నాడా? ఆయన ఊరుకున్నా సరే, ఆవిడ మాత్రం ఊరుకోలేదు. అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటాం మన నోటిని జాగ్రత్తగా వాడకపోతే. అవును, ఈ నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. మారు మనసు లేని వారు మాట్లాడే మాటకి మారు మనసు ఉన్నవాడు మరలా స్పందించేటప్పుడు ఎలా ఉండాలి? వాళ్ళు తొడగొడితే మనం తొడగొట్టాలా? వాడు మీసాలు తిప్పితే మనం మీసాలు తిప్పాలా? నా దేవుణ్ణి అంటావా, నా బైబుల్ని అంటావా, నా ప్రభువుని అంటావా? అది నువ్వు అనకూడదు. మారు మనసు లేనివాడు అంటాడని నువ్వు తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఆయనే అన్నాడు, లోకం నన్ను ద్వేషిస్తుంది, నిన్ను కూడా నన్ను అంటావా అంటే ఇది ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? కుక్క దగ్గరికి వెళ్ళి మొరుగుతావా? నిన్నేమనాలి ఫస్ట్? ఎక్కడి నుంచి పరిగెత్తుకొచ్చావు? మారు మనసు లేని వ్యక్తులు అంటారు. దాన్ని అర్థం చేసుకొని, దాన్ని ఆధారం చేసుకొని వారి వెనుకున్న అమాయకులకు సువార్తను అందించే గొప్ప అవకాశం. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే సమాధానం చెప్పే అవకాశం అది. ప్రభువుని ఏదైనా ఒక మాట అంటే ప్రభు గురించి చెప్పుకునే అవకాశం అది. బైబిల్ని ఎవరైనా నిందిస్తే దాంట్లో ఉన్నటువంటి నిందను తొలగించడానికి, సత్యాన్ని చెప్పడానికి అవకాశం అది. మర్చిపోయారు. లోకం నిందిస్తుందని, బైబిల్ని నిందిస్తున్నారని, క్రీస్తుని నిందిస్తున్నారని చాలామంది భక్తులు ఆవేశాలకు లోనైపోయారు. అందరూ వీడియోస్ పెట్టి స్పందించడం ప్రారంభించారు, తిట్టడం ప్రారంభించారు. మమ్మల్ని అంటారా? మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సిలువ వేయబడలేదన్నమాట. నువ్వు ఇంకా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, మనోభావాలు దెబ్బతినవు. మనోనేత్రాలు వెలిగించబడ్డ వాడికి మనోభావాలు దెబ్బతినవు. మనోనేత్రములు మూయబడిన వాడి కోసం వీడు గాయపడి, నిందింపబడి, బాధపడి, వేదనపడి, నిందపడి కూడా మనోనేత్రాలు వెలిగించడానికి పరిగెడతాడు. మనోభావాలు దెబ్బతింటే నువ్వు సువార్థికుడవు కాదు, భక్తుడవు కాదు, ప్రార్థనాపరుడవు కాదు, క్రైస్తవుడవే కాదు. బయలుదేరతాం రోడ్ల మీద పడి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అరే, దానికి ఒక పద్ధతి ఉంది. మనం ఊరుకోవద్దు. నిజమే, మనం ఊరుకోవద్దు, ఖచ్చితంగా ఊరుకోవద్దు. కానీ మనం మాట్లాడే విధానము, మన చర్యలో అధికారులకు, రాజకీయ నాయకులకు కూడా ద్వేషం కలిగేటట్లు, మన మీద అసూయ కలిగేటట్లు, లేకపోతే మన మీద వాళ్ళకు చులకన స్వభావం కలిగేటట్లు నడుచుకోవద్దు. మనం ఏం క్రైస్తవులండి వీళ్ళ పద్ధతి ఏంటండి అనేటట్లు ఉండకూడదు. మనం న్యాయాన్ని అడిగి నిలదీయాలి. మనం న్యాయం వారికి అర్థమయ్యేటట్లు మాట్లాడి నిలదీయాలి. మనం వారిని తిడుతూ అవమానించక్కర్లేదు కదా, వారిని తిడుతూ అవమానించక్కర్లేదు. సరైన ప్రశ్నలు వారి ముందు పెట్టాలి. వారే న్యాయం ఆలోచించేటట్లు చేయాలి. మీరు పైనున్నారయ్యా, మాకు న్యాయం చెయ్యండి అని సరిగ్గా అడగాలి. మనం న్యాయం అడుగుతుంటే సమాజం కూడా న్యాయం వైపు తిరగాలి. న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళమని ఉంది. వాళ్ళ మీదకి వెళ్ళి ద్వేషాన్ని, దూషణని పలికితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ అధికారాన్ని వాడతారు అప్పుడు. దయచేసి క్రైస్తవుడు గమనించండి, మనం పాము వంటి వివేకంతో, పావురం వంటి నిష్కపటంతో ఉండాలన్న విషయం మర్చిపోకండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు కదా అని చెప్పని అంటారేమో. ఇదిగో మరలా అది కూడా ఒక చిన్న పొరపాటే. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమనే చెప్పాడు, దాని మీద కొట్టించుకోమని చెప్పలా. ఇంకో చెంప చూపించినప్పుడు కూడా వాడు కొడుతున్నాడంటే వాడు మనస్సాక్షి లేనివాడు. కాబట్టి వాడికి న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేసేటట్టు నువ్వు గలమెత్తాలప్పుడు.
న్యాయం ఏంటో అర్థమయ్యేటట్లు చేయాలి. ఎందుకంటే లోకానికి తీర్పు తీర్చే వాళ్ళం మనమే. దెబ్బలు తినమని నా ప్రభు ఏం కోరుకోవట్లా. దెబ్బలు తినకుండా జాగ్రత్త పడడం నేర్చుకోమంటున్నాడు ఆయన. కాలముకు ముందే నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాలముకు ముందే నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. మీకు తెలుసా, స్టెఫెన్కి ఎవరు ఆ బాధ్యత అప్పగించాలా? స్టెఫెనే వెళ్ళిపోయాడు అక్కడికి ఆవేశంగా. స్టెఫెన్లో అవ్వద్దు. మనం పౌలులాగా మారిపోదాం. పౌలు బ్రతుకున్నంత కాలంలో ఎన్నో వందల వేల ఆత్మల్ని రక్షించగలిగాడు. ఈ కారణం చేత నేను మరలా మీ ముందు ప్రస్తావిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కడే అనే విషయం సమాజానికి తెలుసు, కానీ వారు అంటున్నారు ఏంటో తెలుసా, అందరూ ఒక్కటే అని. మీకు ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పనా? దేవుడు ఒక్కడే అని నమ్ముతున్న వారి ఇంకొక నమ్మకం ఏమిటంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఏ నదైనా వెళ్ళి సముద్రంలోనే కలుస్తుంది అని. ఇదిగో ఈ వేదిక మీద నుంచి సమాజానికి ఒక న్యాయమైన ఆలోచన బోధిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అవును, మీరు ఏ మతంలో ఉన్నా సరే పరలోకానికి రావచ్చు, నేను ఒప్పుకుంటాను. మీరు ఏ లోకంలో ఉన్న పరలోకానికి రావచ్చు, మీరు ఏ మతంలో ఉన్న పరలోకానికి రావచ్చు, మీరు ఏ కులంలో ఉన్నా ఏ మార్గంలో ఉన్న పరలోకానికి రావచ్చు. కానీ ఒకటే ఒక కండిషన్, మీరు ఏ సాంప్రదాయంలోనైనా ఉండండి, మీరు ఏ మతంలోనైనా ఉండండి, మీరు ఏ పద్ధతులైనా పాటించండి, కానీ స్వర్గానికి వెళ్ళడానికి మాత్రం ఒకే ఒక్కడు ఆధారం, ఒకే ఒక్కడు మార్గం. ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు ఎక్కడైనా ఉండండి, అప్పుడు సరిగ్గా మీరు ఆయనలోకి వచ్చి కలుస్తారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎందుకు యేసే దేవుడని ప్రకటిస్తున్నాను? ఇదిగో ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మనం మతం మారక్కర్లేదు, మనం ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోక్కర్లేదు. అందరికీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, ఒక 30 రోజుల పాటు దేవుడా నీవెవరవు, సమస్త సృష్టిని చేసిన వాడా నీవెవరవు, సమస్త ప్రాణకోటికి ఆధారమా నీవెవరు అని అడగండి. 30 రోజులు గడిచేలోపు ఆయన తప్పకుండా మీ జీవితాల్లోకి వస్తాడు. ఆయన తప్పకుండా మీ జీవితాల్లో ప్రత్యక్షమవుతారు. అప్పుడు మీరే స్వయంగా గుర్తిస్తారు, ఆయన పేరు నజరేయుడైన యేసు అని. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. మేము యేసుని అద్భుతాల కోసమో ఆశ్చర్యాల కోసమో స్వస్థతల కోసమో నమ్ముకోలేదు. మేము యేసుని ఆయన మాత్రమే దేవుడని గుర్తించి నమ్మాం. ఏ గ్రంథాల్లో చూసినా, ఏ మతంలో చూసినా ఆయన గూర్చిన గుర్తులు, ఆయన గూర్చిన ఆధారాలు ఉన్నాయి. వీటిని గురించి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో ఆధారాలు ఉంచాడు. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడిని తెలుసుకోకుండా నువ్వు ఏ మతంలో ఉన్నా తప్పదు, చీకట్లోకే వెళ్తావు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకోకుండా నువ్వు ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నీతిగా బ్రతికినా నీకు ప్రమాదం తప్పదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకోకుండా నువ్వు చనిపోతే నీకు నరకం తప్పదు. క్రైస్తవుడు మతాన్ని ప్రకటించట్లేదు, క్రైస్తవుడు దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు. క్రైస్తవుడు ఆచార సాంప్రదాయాల్ని ప్రకటించాడు, క్రైస్తవుడు దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాడు. మీరు ఏ మతాన్ని మారొద్దు, మీరు ఏ ఆచార సాంప్రదాయాలు మార్చుకోవద్దు. మీరు ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకోండి. ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకొని మీకు నచ్చిన మతంలోనే ఉండండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆయన్ని నిజంగా ప్రేమించేవాడు ఆయనకు నచ్చిన మార్గంలోనే నడిచే రోజు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగూ సమాజానికి సత్యాన్ని పరిచయం చేద్దాం. ఇప్పుడు బలవంతం మతం మార్పిడని ఎవరు చెప్పగలరు? యేసే దేవుడని నేను చెప్పడం వెనకాల ఆయన దేవుడో కాదో నువ్వే తెలుసుకోమని కూడా నేను బోధిస్తున్నాను. ఒక 30 రోజులు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం అనే మాట రాయబడినట్లుగా ఒక 30 రోజులు దేవుడా నీవెవరివి, సమస్త సృష్టి చేసిన వాడా నీవెవరివి అని అడగండి. ఈ మాటలు శబ్ద యంత్రం ద్వారా ఎంత దూరంగా ఉండి వింటున్నావో, నీ ఇంట్లో ఉండి ఈ మాటలు వింటున్నా సరే, ఈ రోజు నుండి ఏ పెళ్లికి వెళ్లకుండా, ఏ పూజకు వెళ్లకుండా, ఏ వ్రతాలు చేయకుండా, ఏ గుడికి వెళ్లకుండా, ఏ మసీదుకి వెళ్లకుండా, ఏ చర్చికి కూడా వెళ్లకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఒక 30 రోజులు దేవుడా నీవెవరు అని అడుగు. నిజంగానే నువ్వు ఈ 30 రోజులు ఆ దేవుణ్ణి వెతికితే, నిజంగానే ఈ 30 రోజులు నువ్వు ఏ గుడికి వెళ్లకుండా, ఏ చర్చికి వెళ్లకుండా, ఏ మసీదుకి వెళ్లకుండా, ఏ దేవుని పేరెత్తకుండా, ఏ దేవుని రూపం తలుచుకోకుండా దేవుడా నీవెవరు నీవెవరు అని అడిగితే 30 రోజులు గడిచేలోపు ఆ దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షమై తీరుతాడు. ఆ వెలుగు నీ జీవితంలోనికి వచ్చి తీరుతుంది. క్రైస్తవుడు మతం మారమని చెప్పట్లేదు. ఎవ్వరు మతం మార్చుకోవద్దు, సాంప్రదాయాలు మార్చుకోవద్దు. అందరూ సత్యమేదో తెలుసుకోండి, సత్యదేవుడు ఎవరో తెలుసుకోండి. ఇదే క్రైస్తవుడు సువార్త. అందరూ అందరి మతాన్ని గౌరవిద్దాం, అందరూ అందరి సాంప్రదాయాల్ని గౌరవిద్దాం, అందరూ అందరి పద్ధతుల్ని గౌరవిద్దాం, అందరం భారతదేశ పద్ధతులను సాంప్రదాయాల్ని గౌరవిద్దాం. ఒకరోజు దేశం క్రైస్తవుల్ని గౌరవిస్తుంది, క్రైస్తవుల్లో ఉన్న క్రీస్తుని ప్రేమించే రోజు వస్తుంది. ఆమేన్. బిగ్గరగా చెబుతావా? ఆమేన్.
అలాంటి ఉన్నతమైన భక్తి, అలాంటి ఉన్నతమైన సువార్త, అలాంటి ఉన్నతమైన ఆలోచన విధానం భూమి మీద సంపూర్ణంగా ప్రకటించే వరకు దేవుడు మీకు ఆయుష్ను అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరికి తోడయుండును గాక. దేవుడు మీ అందరిని నడిపించును గాక. లేచి నిలబడదామా? అందరం కలిసి లేచి నిలబడి మన హస్తాన్ని పైకెత్తి మనసారా స్తోత్ర ఆరాధన చేద్దాం. ఒకసారి చిన్న స్తుతి చేద్దామా? మీ కుడి చేయి పైకెత్తండి. ప్రభువా, నా ఆలోచన విధానాన్ని సరిచేసినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, నీ చిత్తాన్ని ఎలా ప్రకటించాలో నేర్పించినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, సువార్త ఎలా జరిగించాలో నేర్పించినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, వివాదాన్ని ఎలా అణచాలో నేర్పినందుకు నేను స్తుతిస్తున్నాను. అపార్థాలు కాకుండా ఎలా మాట్లాడాలో నేర్పినందుకు నేను స్తుతిస్తున్నాను. భక్తి జీవితం కొరకు మీరు ఇచ్చిన వివరణ కొరకు నేను స్తుతిస్తున్నాను. నీ నియమాలు, నీ సూత్రములు, నీ చట్టం మాకు నేర్పించినందుకు నేను స్తుతిస్తున్నాను. వాక్య మర్మం ఎలా బయలుపడుతుందో కూడా నేర్పించినందుకు నేను స్తుతిస్తున్నాను. మా వ్యక్తిగత జీవితాలను సరిచేసినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎంత ఉన్నతమైన పని మేము చేయబోతున్నామో తెలిపినందుకు నేను స్తుతిస్తున్నాను. ఈ సభ మా జీవితంలో కొత్త అధ్యాయమైంది ప్రభువా. ఈ సభ మేము నీ గ్రంథాన్ని ఇంకా ఎక్కువ ప్రేమించేటట్లు చేసింది ప్రభువా. ఈ సభ వల్ల మేము ఇంకా నిన్ను ప్రేమించడం నేర్చుకున్నాం ప్రభువా. ఈ సభ వల్ల ఇన్ని సంవత్సరాలు చూడని ఆశ్చర్యమైన సంగతులు నీ గ్రంథములో చూచే కన్నులు పొందుకున్నాం ప్రభువా. అందుకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సభ కొరకు సభ నిర్వహించినటువంటి నీ సేవకుని, సేవకురాలని, సంఘాన్ని ప్రయాసపడిన వారిని, సంఘములను తోడుకొని వచ్చిన సేవకులను ప్రభువా అందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ, నీవు నాకిచ్చిన అధికారమును బట్టి, నా తల మీద ఉన్న నీ తైలమును బట్టి ఈ నీ దాసుడు చేస్తున్న ఈ ప్రార్థన నెరవేర్చండి. ఆరిపోకుండా ఉండే ప్రార్థనా తైలం చేరిన ప్రతి ఒక్కరి మీద నిలుచునుగాక. ఆరిపోకుండా ఉండే ప్రార్థన తైలాన్ని ఇవ్వండి. సహనాన్ని, ఓపికను వరముగా ఇవ్వండి. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చే ఆత్మాభిషేకాన్ని ఇవ్వండి. నా దేశం అపార్థం చేసుకున్న నిన్ను, క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేసేటట్లు పౌలుకున్న ఓపికను, వివేకమును మా అందరికి అనుగ్రహించమని, తిరిగి నీ పిల్లలు క్షేమంగా వెలుదురుగాక. నీ చిత్తం భూమి మీద నెరవేర్చే వరకు నీ పిల్లలు సమృద్ధిలో ఉందురుగాక. ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చారో వాటిని విడుదల పొందుకొని నీ పని చేతురుగాక. ఏ అనారోగ్యం చేత పీడింపబడుతున్నారో దాంతో విడుదల పొంది నీ కొరకు, అనేకుల కొరకు మొరపెట్టే సైన్యం అవుదురుగాక. ఏ అవసరత అయితే నీ పిల్లల్ని అడ్డగిస్తుందో దాన్ని మీరు అనుగ్రహించండి. సత్యము విన్నారు గనక సత్యము వలన కలుగు ఆశీర్వాదము, దీవెన నీ పిల్లల సొంతమవునుగాక. మహిమ, ఘనత, ప్రభావములు సదాకాలం మీరు పొందమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆశీర్వాదం, మన పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుడైన యేసయ్య మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి చేరిన మనందరికీ, సార్వత్రిక సంఘానికి సంపూర్ణ సత్యం తెలిసే వరకు, ప్రాణకోటికి సువార్త సంపూర్ణంగా అందే వరకు సదా దేవుడు తోడయుండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరికి తోడయుండి నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యు అండ్ గాడ్ బి విత్ యు ఆల్ ద టైమ్. ప్రభు చిత్తమై మరలా మనం కలిసే రోజే వస్తే అప్పటికి మీరు సమృద్ధిలో కనబడుదురుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.